మేడం చెప్పండి, ఇప్పుడు వీళ్ళ ధర్నా స్టార్ట్ చేసి 25 రోజులు అవుతుంది కదా, మరి మహిళా కార్యదర్శిగా మీరు ఇక్కడికి వచ్చారు, వాళ్ళ స్పందనలు ఏంటి, ఏమన్నా మరి మీకు ఏం పంచుకుంటున్నారు వాళ్ళ బాధ అనేది? మన్నవ యామిని, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏలూరు జిల్లా కార్యదర్శి. 25 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ ఇక్కడ సమ్మెను అయితే చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏమీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు ప్రవర్తిస్తోంది. వాళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని ఇక్కడ అందరూ కూడా కోరుతున్నారు. కొత్త హామీలను అయితే ఏమీ కోరట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని కోరుతున్నారు. మద్య నిషేధం అయితే చేస్తానన్నాడు, చేయలేదు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తానన్నాడు, చేయలేదు. మున్సిపల్ వర్కర్స్ని పర్మనెంట్ చేస్తానన్నాడు, ఏదీ చేయకుండా ఈ ప్రభుత్వం అయితే అందరూ ఓట్లని కొల్లగొట్టి గద్దెనైతే ఎక్కి కూర్చుంది. అందరూ ఈ 4 సంవత్సరాల పరిపాలన ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ప్రజా సంఘాలన్నీ కూడా రోడ్డు మీద పడుతున్నప్పటికీ కూడా సీఎంకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. అందరూ ఏ ఓట్లనైతే కొల్లగొట్టి మీరు గద్దెనెక్కారో అదే ఓట్లతో మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా ఈ మహిళా సమైక్య అనేది నిద్రపోదు. మహిళలందరూ రోడ్ల మీద ఎక్కి ఉద్యమించేది స్టార్ట్ చేశాము. ఈ ఉద్యమంతోనే మిమ్మల్ని గద్దె దించడానికి ఖచ్చితంగా పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము తెలియజేస్తున్నాం. అలాగే వీళ్ళు గొంతమ్మ కోరికలు అయితే కోరటం లేదు. మీ ప్యాలెస్ కట్టుకున్న డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు అయినాయి. అలాగే విగ్రహాలు కట్టిన డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో 10 పైసల వంతు ఖర్చు పెట్టినా కూడా మహిళలందరికీ కూడా కుటుంబానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కానీ మీరు ప్రజా సమస్యల్ని కాకుండా, మీ ప్రభుత్వం కాకుండా, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఎందుకు ఉన్నట్టు మేమని ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజా సమస్యలను పట్టించుకునే ప్రభుత్వమే మేము కావాలి. మీకు అవకాశం ఇచ్చాము, మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఖచ్చితంగా మిమ్మల్ని దించే వరకు కూడా ఏ ప్రభుత్వము కూడా మాకు న్యాయం చేయకపోతే మాకు అక్కర్లేదు. ఖచ్చితంగా మేము గద్దె దించడానికైతే సిద్ధంగా ఉన్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నుంచి అంగన్వాడీలందరికీ కూడా మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.